కొన్నాళ్ల క్రితం వాడిపడేసిన మాస్కులు, శానిటైజర్ల అవసరం మళ్లీ వచ్చేట్లు కనిపిస్తుంది. ఎన్నో జీవితాల్లో అల్లకొల్లాలను సృష్టించి లక్షల్లో ప్రాణాలు తీసిన కరోనా మహమ్మారి మరోసారి పురుడు పూసుకుంటుంది. వ్యాక్సిన్ తోని ఈ వైరస్ ఖతమైపోయిందని, ఇక ఏ ప్రమాదం లేనట్లేనని ఊపిరి పీల్చుకునే తరుణంలో కేంద్ర ఆరోగ్య శాఖ షాకింగ్ న్యూస్ చెప్పింది. దేశంలో మరోసారి కరోనా కేసులు నమోదవుతున్నట్లు ప్రకటించింది. సింగపూర్, హాంకాంగ్లకే పరిమితమైందనుకున్న ఈ వైరస్ భారత్లోనూ అడుగుపెట్టింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బంధువు నటి శిల్పా శిరోద్కర్ ఈ కోవిడ్ కేసులు బారిన పడ్డారు. దేశంలో 257 కరోనా వైరస్ యాక్టివ్ కేసులు నమోదైనట్లు ప్రకటించిన ప్రభుత్వం ఈ కేసుల పెరుగుదలపై అప్రమత్తంగా ఉన్నామని తెలిపింది. దేశంలో కోవిడ్ పాజిటివ్ కేసుల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు ప్రత్యక్షంగా సమీక్ష నిర్వహించారు. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ఎమర్జెన్సీ మెడికల్ రిలీఫ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ సెల్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అధికారులు ఇందులో పాల్గొన్నారు. సింగపూర్, హాంకాంగ్లలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరుగుదలపై చర్చించిన ఈ మీటింగ్లో ఈ పెరుగుదలకు LF7 NBA 1.8 అనే వేరియంట్ల కారణమని గుర్తించారు. ఈ రెండు వేరియంట్లు ఒమిక్రాన్ సబ్ వేరియంట్ జెన్1 నుంచి రూపాంతరం చెందినట్టు చెబుతున్నారు. సింగపూర్, హాంకాంగ్లో ఈ వేరియంట్ ఉధృతంగా ఉంది. మే మొదటి వారం నుంచి ఇప్పటి వరకు హాంకాంగ్లో 30 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. అయితే భారత్లో కేసులకు ఏ వేరియంట్ కారణమనేది ప్రభుత్వం ఇంకా చెప్పలేదు. ఒమిక్రాన్ BA 2.86 వేరియంట్ నుంచి జెన్1 వేరియంట్ పుట్టుకొచ్చింది. దీన్ని తొలిసారిగా 2023 ఆగస్టు నెలలో గుర్తించారు. ఇదివరకు వచ్చిన వేరియంట్ల కంటే ఇది వేగంగా వ్యాప్తి చెందుతుంది. దీనికి కారణం జన్యు మార్పులు. ఈ మార్పుల వల్ల రోగనిరోధక శక్తిని కూడా దాటుకొని ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. జెన్1లో ఒక అదనపు మ్యూటేషన్ ఉంది. దీనివల్ల స్పైక్ ప్రోటీన్లో మార్పులు వస్తాయి. ఫలితంగా రోగనిరోధక శక్తిని ఏమార్చి ఇన్ఫెక్ట్ చేస్తుందని యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. జెన్1 వేరియంట్ సోకిన వారిలో సాధారణంగా పొడి దగ్గు, రుచి కోల్పోవటం, తలనొప్పి, ముక్కు దిబ్బడ, తీవ్రమైన అలసట, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాకుండా ఈ వేరియంట్ బారిన పడిన కొందరిలో డయేరియా కూడా ఎక్కువగా కనిపిస్తుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ప్రస్తుతం భారత్లో పరిస్థితి నిలకడగానే ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం దేశంలో ఎక్కువ యాక్టివ్ కేసులు కేరళ, మహారాష్ట్ర, తమిళనాడులో ఉన్నాయి. కేరళ రాష్ట్రంలో మొత్తం 95 కోవిడ్ కేసులు నమోదవగా వీరిలో 69 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక మహారాష్ట్రలో 44 కేసులు, తమిళనాడులో 34 కేసులు నమోదైనట్లు అధికారికంగా ప్రకటించాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు.